ఫిస్టులాకి 2 రకాల ఆపరేషన్ ఉంటాయి. ఒకటి మొత్తం కట్ చేసేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా లేజర్ ద్వారా ఆపరేషన్ చేస్తాం. దీనికి లేజర్ అన్నది చాలా యూస్ఫుల్ అండి. అక్కడంతా కట్ చేయడం వల్ల హీలింగ్ చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది అక్కడ మొత్తం. దానివల్ల చాలా లేట్ అవుతుంది హీలింగ్. ఇన్ఫెక్షన్ ప్రొవిజన్ ఛాన్సెస్ కూడా అవన్నీ తగ్గుతాయి. లేజర్ ద్వారా చేయడం వల్ల ఏంటంటే ఆ కన్నం అంతా క్లీన్ చేసి కన్నం పూడి చేస్తాం. దానివల్ల మనకు రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. పెయిన్ తక్కువ రోజులు ఉంటుంది. డిశ్చార్జ్ కూడా ఒక రోజులో డిశ్చార్జ్ చేసేసారు. అసలు ఈ పైల్స్ కానీ లేకపోతే ఈ యానల్ ఫిషెస్ కానీ ఇవి రాకుండా ఉండడానికి మన లైఫ్ స్టైల్లో ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయండి. మ్యాక్సిమం ఇవన్నీ మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే తగ్గిపోతాయి. ఏంటంటే మనం రోజు టైంకి తినడం, నీళ్ళు ఎక్కువ తాగడం, 3 నుంచి 4 లీటర్ వాటర్ తీసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాయిస్ ఆఫ్ ఫుడ్. మనం ఏం తింటున్నాం అన్నది మనం చూసుకోవాలి. హై ఫైబర్ డైట్ ఉండాలి. ఈ హై ఫైబర్ డైట్ అనేది ఎందులో ఉంటుంది సార్? పీచు పదార్థాలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్. ఈ మోషన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు జ్యూస్ తాగే కన్నా ఫ్రూట్ తినడం అనేది ఉత్తమం. చూసారు కదండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నిటికీ దూరంగా ఉండొచ్చు. ప్లీజ్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఈ అడ్వాన్స్డ్గా లేజర్ ద్వారా చేసే టెక్నిక్స్ అన్ని, సర్జరీలు అన్నీ మన విశాఖ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి.